రక్షణ పొందువారు అంటే గుడికి వచ్చే వాళ్ళే రక్షణ పొందుతారా? గుళ్ళో కూర్చునే వారికే రక్షణ ఉందా? లేక జ్ఞానస్థానం పొందిన వారికే రక్షణ ఉందా? లేక యేసు ప్రభు లేక దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకునే వారికే రక్షణ ఉందా? లేక బైబిల్ పట్టుకొని తిరిగే వారికే రక్షణ ఉందా అని అడిగినప్పుడు ప్రభు మామూలుగా అయితే ఏమని చెప్పాలి? లేదయ్యా, ఫలానా వాళ్ళకే రక్షణ అని చెప్పాలి. ప్రభు అదేమి చెప్పటంలా. అడిగిన దాని వేరు, ప్రభు ఇచ్చిన సమాధానము వేరు. ఉదాహరణకు మంచి సమరుడి ఉపమానములో నా పొరుగువాడు ఎవడని ఒక ధర్మశాస్త్ర బోధకుడు ప్రభువుని అడిగితే ప్రభు ఏం చెప్పారు? నీ పొరుగువాడు ఎవడు అంటే పలానా మీ ఇంటి పక్కన అని చెప్పలా. నీ పొరుగువాడు ఎవడు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఇదిగో ఒక వ్యక్తి ఎరికో నుండి యెరూషలేము నుండి ఎరికో పోగుచుండగా అతడు దొంగల బారిన పడ్డాడు. 3 వ్యక్తులు వెళుతూ ఉన్నాడు. ముందు ఒక యాజకుడు వెళ్ళాడు, తర్వాత ఒక లేవీయుడు వెళ్ళాడు, తర్వాత ఒక సమరీయుడు వెళ్ళాడు. ఈ 3లో ఎవరు సహాయపడ్డారు అని వాళ్ళనే అడిగాడు. ఎవరు సహాయపడ్డాడు వాడే నీ పొరుగువాడు. అంతేకాని మా ఇంట్లో ఉన్నవాళ్ళు నా పొరుగు వాళ్ళు, మా ఇంటి పక్కన ఉన్నవాళ్ళు నా పొరుగు వాళ్ళు, మా వీధికి ఎదురుగా ఉన్నవాళ్ళు నా పొరుగు వాళ్ళు అని ప్రభు చెప్పలా.